హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు వ్లాగ్స్. టుడే నేను శనగలతో గుడాలు ప్రిపేర్ చేస్తున్నాను. మా భాషలో అయితే గుడాలని అంటారు, మరి మీ భాషలో ఏమంటారో కామెంట్ చేయండి. ఒక కప్పు శనగని తీసుకుంటున్నాను. తీసుకొని ఒక 2 times వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకొని ఒక 1 to 2 hours నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని మంచిగా శనగలు పొంగొచ్చేంత వరకు, అంటే మంచిగా పొంగాలి. శనగలు పొంగొచ్చినంత వరకు గుడాలని నానబెట్టుకోవాలి. శనగలని నానబెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి శనగలని. ఇలా 50% మంచిగా ఉడికాక ఒక 2 spoons అంటే 2 or 3 spoons మంచిగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకొని ఇంకోసారి కలిపేసుకొని మళ్ళీ 50% ఉడకనివ్వాలి. చూడండి, ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత తీసి ఒకసారి ఇలా మెత్తగా ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. చూడండి, నాకు మస్తు మెత్తగా ఉడికిందండి. ఇలా మెత్తగా ఉడికిన శనగలని వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇలా వంపేసుకొని స్టవ్ వెలిగించి దాని మీద ఒక కడాయి వేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత 1/2 tablespoon జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసేసుకోవాలి. నూనెలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడకబెట్టుకున్న శనగలని వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 minutes మంచిగా కుక్ అవ్వనివ్వాలి. శనగలని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. 1/2 teaspoon పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి పసుపుని మొత్తం పట్టేటట్టు, శనగలకు పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం ఇందాకే వేసుకున్నాం కదండి సాల్ట్, మరి ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే మరి ఇదైపోతుందండి, అందుకని కొంచెమే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని కొంచెం 1/2 tablespoon కారం వేసేసుకొని మంచిగా ఫ్రై ఇలా మంచిగా కారం అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవాలి. ఇంతేనండి మా స్టైల్లో గుడాలు. ఇక దీన్ని సర్వ్ చేసుకొని పైనగా కొంచెం ఆనియన్ వేసేసుకొని నిమ్మకాయ రసం పిండుకుంటే మస్తు టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.